హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక మంచి కాఫీ తాగేసిన తర్వాత కిచెన్ టవల్స్ అన్ని వాష్ చేద్దాం అనుకున్నాను. వీటికి కొంచెం మురికి ఎక్కువే ఉంటుంది కాబట్టి నార్మల్గా మన బట్టలతో పోలిస్తే కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత ఉతికేస్తాను. ఇవి నానేలోగా ఇంకా మిగతా పనులన్నీ చేయాలి. ఇంక ఈ మధ్య ఏంటంటే నేను నార్మల్గా రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తాను. ఈ మధ్య ఎందుకనో మరి ఆ టైంకి లేకనో మరి ఎట్లో కానీ సన్ఫ్లవర్ ఆయిల్ తెస్తే కిచెన్ అంతా జిడ్డు పట్టేసింది. దానికి జిడ్డుకి టవల్స్కే కాదు, కిచెన్లో స్టవ్ కానీ కిటికీలు కానీ అంతా జిడ్డుగా అలా చిరాగ్గా అయిపోయాయి. అసలు ఎప్పుడైనా గమనించారో లేదో, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసేవాళ్ళు నార్మల్ ఆయిల్తో పోల్చుకుంటే ఎక్కువ జిడ్డు వస్తుంది, కబోర్డ్స్కి అంతటికి అంటుకుపోద్ది. ఆ జిడ్డు ఎంత రుద్దినా కూడా పోదు. ఇంకా ఆ ప్యాకెట్ అయితే అయిపోయింది. ఇంక నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇంకెప్పుడు అట్లాంటి జిడ్డు అయితే రాదని అనుకుంటున్నాను. ఇంకపోతే తెచ్చుకున్న పాలలో మొత్తం కాఫీలకి టీలకి వాడేసి మీగడ మాత్రమే ఇలాగ వెన్న కోసం తోడేస్తాను. కొంచెం పాలలో మొత్తం మీగడ వదిలేసి ఇంకా దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి జిలికేస్తే వెన్న తీసేస్తే సరిపోద్ది. అసలు ఈ ఎండకి వెన్న కూడా పడుతుందో లేదో కానీ చాలా టైమే పట్టింది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను. ఇలా ఎంతసేపు జిలికినా గట్టిగా అవ్వలేదు ఏంటా అని చూస్తే ఇలా కరిగిపోతుంది. ఈ వేడికి అసలు వాతావరణం చాలా సెగగా ఉంది. ఇంకా వంటగదిలో అయితే ఇంకా చెప్పేది ఏం లేదు. సర్లే ఇంకా ఎట్లకట్లా ఉండని ఇంకా తీసేసి గిన్నెలు కడిగేయాలి కదా, ఇంక మిగతా పనులన్నీ అట్లే ఆగిపోతాయి దీన్ని చూసుకుంటా ఉంటాయి అని చెప్పి. చూడండి, అసలు తీస్తుంటే పిండిలాగుంది కానీ ఇది వెన్నలాగా లేదు. ఇంక మొత్తానికి కష్టం మీద అంతా నీట్గా తీసేసాను. ఒకసారి మీకు చూపిస్తే చూడండి, లాస్ట్ టైం తీసిన వెన్నకి ఇప్పుడు తీసిన వెన్నకి డిఫరెన్స్. ఇది ఇంతకుముందు తీసింది, ఇది ఇవాళ తీసింది. చూడండి ఎట్లుంది, అదేమో గట్టిగా ఉంది, ఇదేమో ఇలా లూజ్గా అయిపోయింది. ఇక దీన్ని పక్కన పెట్టేసి చెప్పాను కదా, ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేయాలని చెప్పి. అసలు ఎంత జిడ్డుగా ఉందో, ఇంత జిడ్డు ఈ మధ్యకాలంలో అసలు రాలేదు. అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల ముందు అందరు సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తుంటే వాడేదాన్ని నేను కూడా. అప్పుడున్నింది ఇంత జిడ్డు వంటగదిలో కిటికీలకు కూడా అంటుకుపోయేంత జిడ్డు కబోర్డ్స్కి వాటికి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అనవసరంగా తెచ్చి దీన్ని వాడామనిపించింది. ఇంకా అందుకని నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాను. స్టవ్ కింద మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేస్తాను. చుట్టూరా ఉన్నది అప్పుడప్పుడు డే బై డే తుడిచేస్తూ ఉంటాను. అందుకని అంత ఎక్కువ మురికిగా ఏముండదు. ఈ స్టవ్ మాత్రం ఆయిల్ పడేసరికి ఎక్కువ జిడ్డు వచ్చింది. ఇంకా మొత్తానికి చుట్టూరా నీట్గా తుడిచేసి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మీషోలో ఆర్డర్ చేసిన స్టాండు. ఇలా స్టాండ్లో అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కౌంటర్ టాప్ మీద సైడ్కి జరిపేసి తుడిచేసుకోవచ్చు. ఇక ఇదంతా తుడవడం అయిపోయిన తర్వాత ఇంక ఈ గోడలు కూడా తుడిచేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా గిన్నెలు కడిగేస్తే పని అయిపోతుంది. అసలు ఇవన్నీ కడిగేసరికి చెమటలతోటి తడిచిపోయింది. అసలు ఎంత వేడిగా ఉందో. ఇక కిచెన్లో వాడే నాప్కిన్స్ అయితే తీసేసాను కదా వాషింగ్కి, ఇంకా కొత్తవి తెచ్చేస్తున్నాను. ఇంకా ఇంతకుముందు చేతులు తుడుచుకోవడానికి వేయడానికి హ్యాంగర్ లేక వంటగదిలో డైనింగ్ టేబుల్ చైర్ల మీద వేసేదాన్ని. ఇంకా అక్కడ దాకా ఏం వెళ్తావులే అని చెప్పి దబదబా నైటీకో చీర కట్టుకున్నప్పుడు చీరకో తుడిచేసుకొని అవన్నీ పాడైపోయాయి. అందుకని దగ్గరలో ఉంటే వెంటనే తుడుచుకుంటాం కదా అని చెప్పి ఇక్కడ షింక్ పక్కన హ్యాంగర్ లాంటిది ఒకటి స్టిక్ చేశాను. ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నాను. ఇలా స్టిక్ చేయడం అయితే ఈజీయే కదా, మేకులు కొట్టాల్సిన పని ఏమి ఉండదు. ఇంక ఈ పని అంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఎంత వేడిగా ఉందో అసలు. ఈ చెమటలకి స్నానం చేసినా కూడా మళ్ళీ ఎప్పట్లాగే చెమట పట్టేస్తూ ఉంది. ఇంకొచ్చి పూజ గది మొత్తం తుడిచేసి పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంక పూజ చేసేసి వంట చేయాలి. దేవుడి గదిలో ఎప్పుడు లైట్ వేస్తే తప్పనిచ్చి లైట్ కానీ ఆఫ్ చేస్తే చూడండి ఎంత చీకటిగా ఉంటుందో. ఎందుకన్నా దేవుడి గదికి పైన ఒక చిన్న విండో కూడా ఇవ్వలేదు. ఒక విండో ఇచ్చుంటే బాగుండు అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత ఇందాక గిన్నెలన్నీ కడిగేసాను కదా, ఆరిపోయినాయి. ఇంకా స్టవ్ మీద ఇవన్నీ పెట్టేసి ఇంకా కూర చేయాలి. ఈరోజు ఏంటంటే సింపుల్గా తొందరగా అయిపోద్దిలే అని టమోటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పెరుగు టమోటా కర్రీ రెండింటితోటి తినేస్తే సరిపోద్ది.
ఇదైతే కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది, ఎక్కువసేపు ఇక్కడ వంటగదిలో నించోవాల్సిన అవసరం కూడా ఉండదు అనిపించింది. ఇంకా నా మటుకు నాకైతే ఇంట్లో అన్నీ సర్దేయడము, తుడిచేయడము, కడిగేయడము ఇలాంటివి అయితే ఎంతసేపు అయినా చేస్తా, కానీ వంట చేయాలంటే మటుకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అంతేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మీద ఇంట్రెస్ట్ అంటే ఇదేనేమో. ఎన్ని గిన్నెలున్నా కడిగేస్తాను, ఎంత డస్ట్ ఉన్నా, ఎన్ని అడ్డంగా చిరాగ్గా ఉన్నా మొత్తం సర్దేస్తాను చాలా ఓపికగా. ఇది మటుకు నా వల్ల అస్సలు అవ్వదు, ఎట్లో కట్ట తప్పదు కదా అనిపించింది. ఇంకా పోతే కనిపించినప్పుడల్లా మంచిగా అనిపించిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కొనుక్కొని తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే అక్షతకి కానీ హర్షకి కానీ ఎవరొకరికి పనికొస్తాయిలే అని చెప్పి. మళ్ళీ మనకి కావాలన్నప్పుడు అలాంటివి దొరుకుతాయో లేదో అనిపిస్తుంది. ఒక్కోసారి తక్కువ కాస్ట్కే మంచివి దొరుకుతాయి, అందుకని అన్నీ తెచ్చి పెట్టేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అవే అన్నమాట. నేను మొన్న 2 టాప్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. అలాగా కావాల్సినప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. తెచ్చినప్పుడు ఒక్కోసారి లైనింగ్లు కూడా పట్టుకొచ్చేస్తాను. ఇంకా వీటిని ఇప్పుడు బయట ఎందుకు వేసానంటే, చాలా రోజుల నుంచి అంతే కబోర్డ్స్లో పెట్టేస్తే ఇవి స్మెల్ వచ్చేస్తాయి క్లాత్లు. ఎందుకంటే అన్నీ దేనికి దానికి కవర్లో వేసి పెడతాను కాబట్టి, అందుకని అప్పుడప్పుడు తీసి ఇలా బయట ఒక పూటంతా ఉంచేసి మంచిగా గాలి తగులుతుంది కదా, కొంచెం బాగా అనిపిస్తాయి, ఫ్రెష్గా అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ లోపల సర్దేస్తానమాట. ఇంకా స్పెషల్గా పుట్టినరోజులకనో పండగకనో అప్పుడప్పుడు వెళ్ళి కొనాల్సిన పనే ఉండదు. ఎప్పుడన్నా తెచ్చిపెట్టినవన్నీ ఉంటాయి కదా. ఇవి లాస్ట్ టైము ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చి కూడా దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఇంకా సడన్గా ఏదైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు బజార్కి వెళ్ళకుండా స్టిచ్చింగ్ చేసేస్తాను. నైట్కి నైటే మనమే కాబట్టి ఏ టైం అయినా ఇబ్బంది లేకుండా. ఇంక ఈ బ్రాసో వైట్ శారీ వచ్చేసి లాస్ట్ టైం కావాలకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ అనమాట, లెనిన్ది. దీనికి మధ్యలో కొంచెం చిన్న డ్యామేజ్ ఉంది. ఆ చిన్న డ్యామేజ్కి శారీ మొత్తం 100 రూపీస్కి ఇచ్చాడు. అందుకని నేను ఒక టాప్ కుట్టుకున్నాను. రీసెంట్గా మీకు షార్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. ఈ లైట్ స్కై బ్లూది కూడా అంతే, అది కూడా 190 ఏమో. ఇంక ఇక్కడ పైన కనిపిస్తుంది కదా బ్లాక్ లైన్స్ది, అది వచ్చేసి 3 మీటర్స్ వరకు ఉంది ఫ్యాబ్రిక్. అది వచ్చేసి 100 రూపీస్కే వచ్చింది. ఇలాగ ఒక్కొక్కసారి చీప్గా దొరుకుతాయి. అలాంటప్పుడు తెచ్చి పెట్టేసుకుంటే మనకు అవసరం అయినప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.